లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. గ్రామ వార్డు సచివాలయానికి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం? ఏ సరైన నిర్ణయం, బి సరైన నిర్ణయం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గొప్ప రాజకీయ పునరుత్తేజాన్ని ఇవ్వనున్నాయనే పుకార్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికార పీఠాన్ని కోల్పోయినప్పటికీ గ్రామ స్థాయిలో పార్టీ పట్టును నిరూపించుకోవడానికి, కేడర్లో నైతిక స్థైర్యాన్ని నింపడానికి ఈ ఎన్నికలు సంజీవిని లాంటివిగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ విజయం సాధించినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అమలు చేసిన నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని పూర్తిగా కోల్పోలేదన్నది అంతర్గత సర్వేల ద్వారా తెలుస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సాయం అందించడం అనేది సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో జగన్ పట్ల, వైఎస్ఆర్సీపీ పట్ల ఒక మృదువైన అభిప్రాయాన్ని సజీవంగా ఉంచిందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి కంటే జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమమే ప్రధానం కొలమానంగా మారుతుందని, ఇది వైఎస్ఆర్సీపీకి ఊహించిన విజయాన్ని అందించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీకి కేడర్ గందరగోళంలో, నిరాశలో ఉంది. ఈ సమయంలో స్థానిక ఎన్నికల్లో ఒక భారీ విజయం లేదా కనీస గౌరవప్రదమైన ప్రదర్శన అనేది పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగలదని జగన్ బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం. గెలుపు రుచిని చూపించడం ద్వారా పార్టీ శ్రేణులు ఏకం చేసి రాబోయే 5 ఏళ్లలో బలమైన ప్రతిపక్షంగా పనిచేయడానికి ప్రేరణ లభిస్తుంది. ముఖ్యంగా మండల, జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనే వ్యూహం కూడా దీని వెనుక ఉందంట. మరోవైపు స్థానిక ఎన్నికల్లో అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ సమష్టిత్వాన్ని ఒక పరీక్షగా మారుతున్నాయి. ఎందుకంటే గ్రామ స్థాయిలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో 3 పార్టీల మధ్య సమన్వయం లోపిస్తే ఆ ప్రయోజనం నేరుగా వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి ఓటు వేశారు. కానీ స్థానిక ఎన్నికల్లో సంక్షేమ ప్రయోజనాలు, పార్టీ మధ్య సమన్వయ లోపం వంటి అంశాలు వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సాధించే విజయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల నాడిగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఒక జనతీర్పుగా అభివర్ణించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో తాము సరైన మార్గంలో ఉన్నామని, తాత్కాలికంగానే అధికారాన్ని కోల్పోయామని ప్రజలకు చాటి చెప్పడానికి ఈ వేదిక ఆయన ఉపయోగించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే అధికారం కోల్పోయినప్పటికీ స్థానిక ఎన్నికలు వైఎస్ జగన్కు పార్టీ ఉనికి, తన సంక్షేమ బ్రాండ్ను పటిష్టం చేసుకోవడానికి భవిష్యత్తు రాజకీయాలకు మార్గంని సుగమం